పూరి జగన్నాథ్ ఆలయంలో మూడో మెట్టు గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో 22 మెట్లున్నాయి. ఇక్కడ ప్రతి మెట్టుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్న మూడో మెట్లపై వెనుకాల ఒక పెద్ద రహస్యం ఉంది. అదేంటో మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడ నమ్మకం ఏమిటంటే ఈ జగన్నాథుడిని దర్శనం చేసుకుంటే మీ జీవితంలో ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలు పోయి ముక్తి పొందుతారు. దీనివల్ల జనాలు అందరూ పాపాలు చేసిన వాళ్ళు వారి యొక్క పాపాల నుండి ముక్తి కోసం ఆ జగన్నాథుని దర్శనానికి చేసుకోవడానికి వెళ్తుండేవారు. అప్పుడు ఇదంతా చూసిన యమధర్మరాజు కోపం వచ్చి జగన్నాథుని దగ్గరికి వచ్చి ఇలా అంటాడు: జనాలందరూ తమ జీవితంలో ఎన్నో పాపాలు చేసిన బుద్ధిమంతుల్లో మీ దగ్గరికి వస్తే దర్శించుకొని నరకానికి రావాల్సిన వాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారు. దీనివల్ల నరకానికి వచ్చే సంఖ్య తగ్గిపోతుంది. దీనికి మీరే ఒక ఉపాయం చెప్పండి స్వామి అని అడుగుతాడు యమధర్మరాజు. మీరు చెప్పింది నిజమే అని ఆలోచించి ఒక ఉపాయాన్ని చెబుతాడు. మీరు ఈ ఆలయం ముఖద్వారం ముందు ఉన్న మూడో మెట్టులో ఉండండి. దీనిని యమశిల అని పిలువబడుతుంది. ఎప్పుడైతే నా దర్శనానికి భక్తులు వస్తారో వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడానికి తిరిగి వెనక్కి వెళ్ళినప్పుడు ఈ మెట్టు మీద కాలు పెట్టగానే మళ్ళీ వాళ్ళ పాపాలు తిరిగి వస్తాయని చెబుతాడు.